ఒకరినొకరు గన్స్తో షూట్ చేసుకొని చంపేస్తుండే. అంత పెద్ద క్రైమ్ ప్లేస్ వెస్టిండీస్లోని లావెండర్. అక్కడ నుంచి వచ్చాడు అఖేల్ హుసేన్. ఇది ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్కి తెలిసి ఉండాలి. There were guys running behind another guy with guns and we just had to scatter and run in our houses, and so there was some really scary time. The very next day I woke up and there were lots of gunshots going off. అలాంటి అఖేల్ హుసేన్ లైఫ్ని సునీల్ నారాయణ్ అండ్ కరణ్ పోలార్డ్ కంప్లీట్గా మార్చేశారు. అఖేల్ హుసేన్ కాలేజ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సునీల్ నారాయణ్ అతని పర్ఫార్మెన్స్ చూసి టాలెంట్ని గమనించాడు. మళ్ళీ అదే క్రైమ్ ప్లేస్లోకి వెళ్తే ఫ్యూచర్లో ఏం చేయలేడని తన ఫ్లాట్లో ఉండమన్నాడు. అంతేకాదు, క్రికెట్ ఇప్పుడే ఆడట్లేదు, ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ బాగుండకపోతే మళ్ళీ క్రైమ్ చేయడానికి వెళ్తాడని కరణ్ పోలార్డ్ పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేశాడు. కోవిడ్ టైంలో వెస్టిండీస్ లెజెండ్స్ అందరూ వెస్టిండీస్కి ఆడడానికి నో చెప్పారు. అప్పుడు అఖేల్ హుసేన్ తన ఇంటర్నేషనల్ డెబ్యూ ఇచ్చాడు. క్రైమ్ ప్లేస్ నుంచి ఇలా ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. అఖేల్ హుసేన్ స్టోరీ మీకే కాదు, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్కి తెలిసి ఉండాలి. ఎంత అయితే అంత షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్సైట్స్ కోసం ఫాలో చేయడం మర్చిపోద్దు.